ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720. బైబిల్ సమయ తెరుద్దాం, తెరవండి. 2 Corinthians chapter 5. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా రాజా యేసయ్య, స్తుతులు వందనాలు నీకే ప్రభువా. తండ్రి, ఇప్పుడు ఏదైతే వాక్యం విత్తబోతున్నావో ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నాటబడిలాగిన సహాయమును దయచేయండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయంలో ధైర్యము, ఆదరణ, ఈ వాక్యముతో ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు తాకి వాళ్ళతో నువ్వు మాట్లాడమని, నన్ను నీ ఆత్మతో నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వ్రాయెను. నా గొంతుకు బాగాలేదు, దయచేసి గమనించి కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ బహు చక్కగా చెప్పిన మాట ఏంటంటే, బహుసూటిగా చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, పాతవి గతించెను, కొత్తవి వ్రాయను. ఎప్పుడు పాతవి గతిస్తాయి, ఎప్పుడు మన జీవితంలో కొత్తవి వస్తాయి అని అనగానే మొదటిలోనే మనకు ఒక సమాధానం దొరుకుతుంది. ఎవరైతే క్రీస్తు నందున్న ఎడల, ఎవరైతే యేసు ప్రభు నందున్న ఎడల, ఎవరైతే క్రైస్తవ నందున్న ఎడల, ఎవరైతే విశ్వాసముతో నడుస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు పాతవి గతిస్తాడు, పాతవి తీసివేస్తాడు, నూతన సృష్టి అనేది దేవుడు ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ దినమున నీ జీవితంలో పాతవి అనగా గతించినవి నీ మనసు చాలా పిండివేస్తూ ఉంటాయి. నీ జరిగిన సంఘటనలు కావచ్చు, నీ జీవితంలో భయంకరమైన విషాదకరమైన ఘాటులు కావచ్చు, నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క నీకు ఇష్టమైన పనులు పాతవి ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నందున్న ఎడల, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నందున్న విశ్వసించిన ఎడల దేవుడు వాటిని తీసివేసి నూతనమైన అధ్యాయం నీ కోసము నా దేవుడు రాయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రికలో ఒకే మాట చెప్తాను, మీరు విశ్వాసం ఉంచండి క్రీస్తు నందున్న ఎడల. దాని అర్థం ఏంటంటే, థియలాజికల్గా ట్రాన్స్లేషన్ చేస్తే, హిబ్రూ పరంగా దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే, గ్రీక్ పరంగా దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే, అక్కడ విశ్వాసం ఉందన్న ఎడల, క్రీస్తు నందున్న అని ఒక అర్థం మనం తీసుకుంటే, విశ్వాసం అందున్న ఎడల వాడి జీవితంలో దేవుడు గొప్పవి సృష్టి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, బైబిల్ అనేది మనం మొత్తము చదివినట్లయితే, వెరాస్ మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీరు తీసుకున్నట్లయితే, అక్కడ యేసు ప్రభువారు కానీ దేవాది దేవుడు అనగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం సూటిగా మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు కావచ్చు, భక్తులు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, ఏకైక అర్థముతోనే వెళ్తున్నారు. ఏంటి అర్థం అంటే, మానవుడి యొక్క ఎదుగుదల కోసమే వెళ్తున్నాడు, మానవుడి యొక్క ఆశీర్వాదం కోసం వెళ్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26 దయచేసి తెరవకండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, మీరు విస్తరించి భూమిని నిండించండి అని అనగా అభివృద్ధి పరచండి అని చెప్పి దేవాది దేవుడు ఆదాముకి అవ్వమ్మ గారు అక్కడ మాట చూడొచ్చు. ఈ దినమున నీ జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే అనగా పాతవి పోయి
నీ జీవితంలో విషాదకరమైన సంఘటనలు పోయి, నీ జీవితంలో భయంకరమైన సంఘటనలు పోయి క్రొత్తవి రావాలంటే, నీ జీవితంలో నూతనమైనవి ప్రారంభం అవ్వాలంటే, ఎదుగుదల రావాలంటే నీవు కొన్ని పనులు చేయవలసినవి ఉన్నాయి. ఆ పనులు 3 ప్రాముఖ్యమైనవి. ఈ దినమున మీ అందరికీ వివరించే ప్రయత్నము చేస్తాను కనుక జాగ్రత్తగా ఆ యొక్క పనుల గురించి వినవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఎంతమందికి నూతనమైన ఆశీర్వాదాలు కావాలి? చేతుల పైకెత్తండి. నాతో సైతము అందరికీ నూతనమైన ఆశీర్వాదములు కావాలి. ప్రతి ఒక్కరు సైతము ఏదో రకమైన ఆశీర్వాదం మనం కోరుతుంటాం. చంటి బిడ్డలు తీసుకున్నట్లయితే క్లాస్ టాపర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఆశ ఉంటారు. యవనస్తులు తీసుకున్నట్లయితే వారు కాలేజ్ టాపర్ అని చెప్పి ఆశ ఉంటారు. ఇంకా పైబడి వాళ్ళు తీసుకున్నట్లయితే యూనివర్సిటీ టాపర్స్ అవ్వాలని ఉంటారు. ఉద్యోగ రంగంలో వాళ్ళకు ఉన్నత స్థితిలో వెళ్ళని ఆశ ఉంటారు. వ్యాపార రంగంలో లాభాలు పొందాలని కొంతమందికి ఆశ ఉంటారు. పిల్లలు విస్తరింపజేయాలి, పిల్లలు అభివృద్ధి పొందాలి, మా యొక్క యవన ప్రాయం అంతా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అభివృద్ధి కోరుకుంటుంటారు. పాతవి ఎప్పుడు కూడా ప్రియులారా, మీ జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగిందంటే, మీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందంటే ఎప్పుడు కూడా ఎన్నటికీ దానికోసం ఆలోచించద్దు. జరిగిన దానికోసం ఎప్పుడు ఆలోచించదు. ఒకవేళ ఆలోచించినా అది బాగుపడిపోదు, అది సరైపోదు. దానివల్ల నీకు అనారోగ్యం పాలవుతావు, దానివల్ల నీకు నీరసం వస్తుంది, దానివల్ల నువ్వు మానసికంగా దెబ్బతింటావు, దానివల్ల నీ కుటుంబం నష్టపోతుంటుంది, దానివల్ల నీ జీవితమే భయంకరంగా నష్టపోతుంటుంది. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక పాత భయంకరంగా జరిగినట్లయితే విడిచిపెట్టే, జరగబోతున్న దానికోసం ఆలోచించాలి, జరుగుతున్న వాటి కోసం ఆలోచించాలి. ఇంకా క్రీస్తు నా కోసం ఏం చేయబోతున్నాడు, ఎక్కడి నుంచి నా బ్రతుకు ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి నా జీవితం ఎలా ఉండబోతుందని చెప్పి మీరు దానికోసము విశ్వాసంతో ఆలోచించినట్లయితే నా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. అయితే ఒకవేళ ఇక్కడ ఎవరి జీవితంలో అయినా పాత జీవితం అనగా గత జీవితము భయంకరంగా ఉందండి, నా జీవితంలో ఒక నూతనమైన అభివృద్ధి చూడాలని ఆశగా ఉంది, నా జీవితంలో నూతనమైన ఆశీర్వాదము చూడాలని ఎంత ఆశతో ఉన్నారు ఎవరైతే ఉన్నారో, ఈ దినము నుంచి నా దేవుడు ఈ పనుల ద్వారా ఖచ్చితంగా నూతనమైన దినములు మీకు ప్రారంభించునుగాక. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనము చేయవలసిన మొట్టమొదటి పని అనగా అభివృద్ధి పొందాలంటే, ఎదుగుదల ఉండాలి అంటే, ఆశీర్వాదము పొందాలంటే, ఫలింప చేయాలంటే, విస్తరించబడాలంటే, నిండించాలంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇక్కడ ఒక కొంతమంది వ్యక్తులు తీసుకుని దినమైన వాక్యం వెళ్ళబోతుంది. జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము, లూక్ చాప్టర్ 22, లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం చదవండి. 56. వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. ఈ సంఘటన అందరికీ తెలిసిన సంఘటనే, ఇది ఫేమస్ సంఘటన. యేసు ప్రభు వారు అప్పగింపబడిన రాత్రి ఎప్పుడైతే రోమన్ చక్రవర్తులు, రోమన్ సైన్యం ఆయన పట్టుకొని ఒక స్లేవ్గా పట్టుకుని వెళ్ళిపోతున్నారో, ఒక ఖైదీగా పట్టుకుని వెళ్తున్నప్పుడు పక్కనున్న పేతురు గారితో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, వెంటనే ఎప్పుడైతే రోమన్ సైన్యం వచ్చి యేసుప్రభుని పట్టుకెళ్తున్నప్పుడు పేతురు గారు అడ్డంగా నించునిపోయారు. మీరు పట్టుకెళ్ళడానికి వీలు లేదు, ఈయన మా ప్రభు, ఈయన మా దేవుడు అని చెప్పి ఎప్పుడైతే ఆ మాటల తర్వాత యేసుప్రభు వారు పేతురు గారు అన్న మొట్టమొదటి మాట ఏంటంటే, పేతురు నేను నీకు తెలియదు అని కోడి కుయ్యక ముందే 3 సార్లు నువ్వు అబద్ధాలు చెప్పుతావు అని చెప్పగానే అక్కడ పేతురుకి అర్థము కాలే. సరే అంతా జరిగిపోయింది. యేసు ప్రభుని రాత్రికాల సమయం అంతా తిప్పుతున్నారు. పేతురు గారు కూడా యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారో ఆ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు ఉన్న ప్రాంగంలోనే ఆ ప్రహారీ చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడ కొంతమంది యవనస్తులు మంట కాసుకున్నారు, ఎందుకంటే చలి వాతావరణం కావచ్చు. అక్కడ పేతురు గారు కూడా మంట కాసుకున్నప్పుడు, ఆ మంట దగ్గరికి వెళ్ళి ఆ చలి తీసుకున్నప్పుడు, ఆ మంట కాస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్నది చూచి నువ్వు కూడా యేసు ప్రభుతో తిరిగిన వాడివే కదా అని అనగానే పేతురు నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఆ యేసు ఎవడో నాకు తెలీదు, ఐ డోంట్ నో హిమ్. ఆ యేసు ప్రభు నువ్వు మాట్లాడుతున్న దేనికోసం నాకు తెలీదు, ఆ యేసు ప్రభు ఎలాగుంటాడో కూడా నాకు తెలియదు అని చెప్పి అక్కడ పేతురు గారి యొక్క అబద్ధము మనం చూడొచ్చు. ఇక్కడ పేతురు గారి జీవితంలో మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, లోక మాలిన్యములను మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ జీవితంలో పాతవి పోవాలి అంటే, పాతవి గతించాలంటే, నూతనమైన సృష్టి నీ జీవితంలో రావాలి అంటే
నూతనమైన అధ్యాయం నీ జీవితంలో దేవుడు తెరవాలి అంటే లోక మాలిన్యమును నువ్వు విడిచిపెట్టాలి. ఇక్కడ పేతురు గారి విషయం చూస్తే దేవాది అనగా యేసు ప్రభువు వారు ముందుగానే చెప్పారు, నువ్వు అబద్ధం ఆడుతావు, యూ విల్ బి లైడ్. నువ్వు అబద్ధం ఆడుతావు అని చెప్పగానే పేతురు నమ్మలా. ప్రభు నేనెందుకు అబద్ధం ఆడుతాను అని చెప్పి పేతురు ఒక అడుగు వెనక్కి వేశాడు. కానీ నిజానికి పేతురు లోకంలో మునిగిపోయాడు కనుక, లోకంలో ఆ క్షణాన ఉన్నాడు కనుక అబద్ధం ఆడాల్సి వచ్చింది. దినమున చాలామంది పరిస్థితుల రీత్యా చాలామంది పాపములు చేసేస్తూ ఉంటారు. చాలామంది ఏదో రకంగా కుటుంబ రీత్యా కావచ్చు, వాళ్ళ స్నేహితులతో వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏదో రకంగా తెలియకుండా లోకానికి అంటుకుపోయి బ్రతుకుతుంటారు. శరీరానికి లోకాన్ని అంటించేస్తారు, ఆత్మకు కూడా లోకాన్ని అంటించేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒకసారి పాపము చేసినప్పుడు ఎప్పుడు కూడా మీకు మొదటిసారి పాపము చేసినప్పుడు మీకు చాలా భయం వేస్తూ ఉంటాయి. అమ్మాయి దేవునికి విరుద్ధమైన పనికి వెళ్తున్నానేమో, దేవునికి నచ్చమైన పనికి వెళ్తున్నానేమో అని చెప్పి మొదటిసారి మీకు భయం వేస్తారు, రెండోసారి మీకు భయం వేస్తారు, మూడోసారి మీకు భయం వేయచ్చు, నాలుగోసారి ఎలాగొండో తెలుసా, అలవాటు అయిపోద్ది. ఇంక ఇది పెద్ద పాపము కాదు కదా, నేను చేసింది పెద్ద తప్పు కాదు కదా, నేను చేసింది పెద్ద బైబిల్లో ఉన్నది కదా. కొంతమంది తెలివైన వాళ్ళు తగులుతూ ఉంటారు. సినిమాలు చూడకూడదని చెప్పేసి బైబిల్లో ఎక్కడ ఉందండి? రికార్డింగ్ డాన్సులు చేయకూడదని చెప్పేసి బైబిల్లో ఎక్కడ ఉందండి? స్టేజ్ మీద సినిమాలు పాటలు పాడకూడదని చెప్పేసి బైబిల్లో ఎక్కడుందండి అని చెప్పి చాలా బుర్ర తక్కువ మాటలతో తెలివిగా మాట్లాడుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లోకము చాలా రంగులుగా కనిపిస్తూ ఉంటుంది, లోకము చాలా ఆకర్షితమైనది. అపవాదిగాడు నీకు లోకాన్ని చాలా అందముగా చూపిస్తుంటాడు, రకరకాలుగా చూపిస్తుంటాడు, కలర్స్తో చూపిస్తుంటాడు, ఏదో రకంగా నిన్ను లాగేయాలని చూస్తుంటాడు. జాగ్రత్త, వాడు వలలో కానీ పడ్డావా, వాడు వలలో కానీ చిక్కావా, నీ జీవితంలో కొత్తవి రావు, నీ పాత జీవితము నీ జీవిత కాలము వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త. ఎప్పుడు కూడా లోక మాలిన్యమును మీ శరీరానికి అంటించుకోవద్దు, మీ ఆత్మకు అంటించుకోవద్దు. మీ బ్రతుకు బాగుపడాలి, మీ బ్రతుకు దీవించబడాలి, మీ బ్రతుకులు ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటిగా ఈ లోకములను విడిచిపెట్టండి. లోక మర్యాదలను అనుసరించక దేవుణ్ణే మీరు అనుసరించాలి. ఈ లోక మర్యాదలు దయచేసి పాటించకండి, ఎదురులు పాటించకండి, లేకపోతే ఈ యొక్క ముహూర్తాలు పాటించకండి. దేవునిపై విశ్వాసంతో వెళ్ళిపోండి, దేవునిపై నిరీక్షణతో వెళ్ళినట్లయితే నా దేవుడు నీ జీవితంలో నూతనమైన సృష్టి ప్రారంభించి విజయోత్సాహంతో దేవుడిని పట్టుకువెళ్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా లోకాన్ని మీరు మనసుకు తీసుకోవద్దు. ప్రియులారా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అపవాదిగాడు జీవితంలో ఎప్పుడు దాడి అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే, మీ కుటుంబ రీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అపవాది యొక్క దాడి ఎలా తయారవుతుందంటే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా ఎదుగుతారో, ఎప్పుడైతే మీ ప్రార్థన అనేది కుటుంబంలో ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన స్వభావంతో వెళ్తారో, అపవాదిగాడు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భయపడిపోకండి. అపవాదిగాడు ఏదో రకానికి కింద లాగుతూ ఉంటాడు. మీరు నిరుత్సాహపడకండి. మీరు ఆనందించవలసింది ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక వాడు ఓడలేకపోతున్నాడు, నేను ఆత్మీయంగా వెళ్తున్నాను కనుక వాడు చూడలేకపోతున్నాడు, నేను విశ్వాసంతో ఉన్నాను కనుక వాడు భయపడిపోతున్నాడు అని చెప్పి మీరు ఆనందంతో వెళ్ళండి, వాడిని జయించండి. నా దేవుడు మరొకసారి అపవాదిగా నీ దగ్గరికి రాకుండా నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అపవాదిగడికి లొంగిపోయే స్వభావాన్ని తీసుకురాకండి. అపవాదిగడికి ఎప్పుడు కూడా ఆకర్షితుడై, ఒకవేళ ఈ రంగుల లోకానికి నువ్వు ఆశపడిపోయి వెళ్ళిపోయావా, ఈ రంగుల లోకానికి చూసి బాగుంది కదా, సుఖం ఉంది కదా, చూడొచ్చు, నన్ను అందరూ మెచ్చుకుంటారు, ఈజీ ఎర్నింగ్ అవుతుంది, చక్కగా బాగుంటుంది, ఇవన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి నువ్వు ఒకవేళ అందులో కానీ అడుగు వేసావా, తీయడం ఎవరి తరము కాదో. ఒకవేళ నీ జీవితము కానీ లోకంలో మునిగిపోయిందంటే, ఒకవేళ కానీ నీ జీవితము కానీ లోకంలో కూరిగిపోయిందంటే, ఒకవేళ కానీ నీ జీవితము లోకంలో కానీ అలాగ ఆరిపోయిందంటే, నీ జీవితాన్ని ఎవరు బాగుపరచలేరు. నీ జీవితము బాగుపడాలి, నీ జీవితము దీవించబడాలి, నీ జీవితము ఆశీర్వదింపబడాలని చెప్పి పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, పత్రికలు పదే చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే విశ్వాసుకుల పైన అపవాదిగాడు ఏదో రకమైన దాడి చేస్తుంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు, మీరు ఏదో రకమైన ప్రార్థన చేస్తుంటారు, ఖాళీ సమయంలో బైబిల్స్ తీసి చదువుతూ ఉంటారు, ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, నా బతికింతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నేను ఎదగనేమో, నేను అభివృద్ధి పొందనేమో అని చెప్పి అపవాదిగాడు తలంపుల ద్వారా మీతో మాట్లాడుతుంటాడు. జాగ్రత్త, వారిని ఎదిరించండి.
ఆ తలంపులను ఎప్పుడూ కూడా మీ జీవితంలో తీసుకురాకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా కార్యము తలపెట్టాలంటే, ఒకవేళ నీ ముందున్న కార్యము జరగాలంటే, ఆ కార్యము ఎలా జరగాలా అని చెప్పి వాటి కోసం మీరు ఆలోచించి మీరు అడుగులు ముందుకు వేసినట్లయితే దేవుడు వాటిని సఫలపరుస్తాడు. అదే విశ్వాసం అంటే, అదే నిరీక్షణ అంటే. ఒకవేళ కానీ మీరు అపవాదిగడు త్రోవ ఇచ్చారనుకోండి, వాడు మీ మదిలో పెట్టాల్సిన ఆలోచనలన్నీ పెడతాడు. ఒకవేళ వివాహం ఉందనుకోండి, వివాహము జరగాలంటే చాలా ఈ మధ్యకాలంలో ఇప్పుడు నుంచో వివాహాలు జరగాలంటే బోల్డ్ గొడవలు జరుగుతాయి. తెలుసో లేదో మీకు? తెలిసా? ఇక్కడ జరిగే పెళ్ళి అలా చూస్తారు మొక్కల్ని. జరిగే కదా పెళ్ళిళ్ళు మీ అందరికీ? చెప్పండి, జరిగే కదా పెళ్ళిళ్ళలో ఎంతమంది గొడవలు అయ్యాయి? అవుతాయి, సహసాధారణం. గొడవలు అనేవి కామన్గా జరుగుతుంటాయి. అయితే ఈ గొడవలు ఎక్కడ తీసుకెళ్ళిపోతే చెప్పనా? ఒంటరి సమయంలో పెళ్ళి అయిపోద్దేమో, ఎవరో అడ్డంగా లెగిసిపోతాడేమో, ఆపండి అనుకుని లెగుతాడేమో, నాకు ఈ కొన్ని టెన్షన్లు ప్రారంభమయ్యాయి. ఈ ప్రకటనలు చదువుతున్నప్పుడు గుండె దడ బాధిస్తుకునేది ఒక పక్కన. మా బాబాయ్ గారు వచ్చి ప్రకటన, మొదటి ప్రకటన, రెండో ప్రకటన చదివినప్పుడు ఎవడైనా టింగ్ అని లెగిసి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంటాడేమో అని టెన్షను. సరే, 2 ప్రకటనలు అయిపోయి 3వ ప్రకటన జ్యోతిరాజు గారు పెళ్లి చేస్తున్నారు కదా, ఆయన ముందు నించున్నాం. మనిషి బయటకు గంభీరం కనిపిస్తున్నాను కానీ లోపల పడిపోయేటట్టు ఉన్నారు. ఇదొక్కటే నాకు తెలుస్తుంది, ఎక్కడి నుంచి నా దాంట్లో లేదు టెన్షన్. ఆవిడ చక్కగా ఉంది, ఆవిడ చక్కగా నించునిపోయింది నా ముందు, ఆవిడ పని లేదు, ఆవిడ అలా నించను, చేయవలసినవన్నీ నేనే చేయాలి అక్కడ అన్నీ. సరే నించుంటే ఆయన అనౌన్స్ చేసి ఎవడో లేకపోతే టింగ్ అని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే టెన్షన్లు. ఆలోచనలు ఏ రీతిగా అపవాదిగడు పట్టుకెళ్ళిపోతున్నాడు చూడు. ఉదాహరణ చెప్తున్నాను. ఆలోచనలు ఏ రీతిగా అపవాదిగడు భయంకరంగా పట్టుకెళ్తారు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండండి. మీ జీవితంలో కొన్ని జరుగుతుంటాయి, అనగా మీకు ఇష్టం లేని జరుగుతుంటాయి. ఒక రకంగా ఆశించుకుని జీవితంలోకి వెళ్తారు. ఇది జరిగితే బాగుంటుంది, ఇందులో వెళ్తే నా జీవితం బాగుంటుంది చెప్పి ఆశతో అడుగు వేస్తారు. కానీ అక్కడ మీకు భిన్నంగా జరగచ్చు, అక్కడ మీకు వ్యతిరేకంగా జరగచ్చు. అలాంటి సమయంలో బాధపడిపోవసరం లేదు. దేవునికి అప్పగించే, ప్రభువా ఈ సమస్య నీకు అప్పగిస్తున్నాను తండ్రి, ఈ యొక్క బాధ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పి లోకానికి విడిచిపెట్టకుండా నీవు నా దేవునికి విడిచిపెట్టినట్లయితే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచిపెట్టాడో, దేవుడు ఎలాగైతే ఆయన చేతిలో చనిపోయిన వాళ్ళు పెట్టిన దేవుడు సజీవులుగా ఎలాగైతే లేవనెత్తాడో, కూలిపోయిన నీ బ్రతుకుని నా దేవునికి అప్పగించినట్లయితే నూతనమైన సృష్టి నా దేవుడు నీకు జీవితంలో ప్రారంభిస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళండి. అంటే ఎప్పుడు కూడా ఆలోచనలకి త్రోవ ఇవ్వకండి. చెడు ఆలోచన కోసం నేను మాట్లాడతాను, మంచి ఆలోచనల కోసం కాదు. ఒకవేళ చెడు ఆలోచనలు మీరు జయించాలని చెప్పి చాలామందికి నాకు వచ్చే యవనస్తులందరూ కూడా ఫోన్ కాల్స్ ఏంటంటే, పాస్టర్ గారు నేను విశ్వాసంతో మీరు చెప్పిన వాక్యాలు బట్టి వెళ్తున్నాను కానీ నాలో ఆలోచనలు మట్టుకు పోలేకపోతున్నాయి. అంటే ఏదో రకంగా వెళ్దాం, ఏదో రకంగా సెటిల్ అవుదాం, ఏదో రకంగా విశ్వాసంతో వెళ్ళిపోదాం అనుకుంటాను కానీ నా ఆలోచనలు నాకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి. ఇది జరగదేమో, దీనివల్ల నేను కృంగిపోతున్నాను, దీనివల్ల నేను నాశనం అయిపోతున్నాను, దీనివల్ల మానసికంగా పడిపోతున్నాను, ఏమి చేయమంటారు అక్కడ నుంచి అంటే ఒకటే మాట, ప్రార్థన చేయించాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా జయమును కలిగించు, జయము. ఇది అనుభవపూర్వకంతో చెప్తున్న మాట, ఇదేదో బైబిల్తో చెప్పిన మాట కాదు. నాకు నిరుత్సాహమైన సంఘటనలు ఏర్పడినప్పుడు, నాకు భయంకరమైన సంఘటనలు ఏర్పడినప్పుడు, నాకు భయాందోళన వచ్చే సంఘటనలు ఏర్పడినప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నాలో తెలియని శక్తి ప్రారంభమవుతుంది, నాలో తెలియని ధైర్యం అనేది ప్రారంభమవుతుంది. ఆ క్షణం నేను విజయము సాధించగలని చెప్పి విశ్వాసం ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి 3 సంవత్సరాల వరకు దేవుడు నాకు ఓటమి అనేది ఇప్పుడు వరకు దేవుడు నాకు చూపించలేదు. హల్లెలూయా. కేవలం ఎందుకు తెలుసా? ప్రార్థన ఆ రీతిగా చేశాం, ప్రార్థన ఆ రీతిగా ఫలించింది కనుక, ప్రార్థన ఆ రీతిగా ఉంది కనుక దేవుడు ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు తప్ప మన ప్రార్థన దేవుడు తృణీకరించే దేవుడు కాదు, మన ప్రార్థన దేవుడు పక్కన పెట్టే దేవుడు కాదు. ఈ ప్రార్థన ఫలించాలంటే, ఈ ప్రార్థన వెదజల్లాలంటే, ఈ ప్రార్థన ఈ కుటుంబంలో ఫలించాలంటే దానికి మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే లోక మాలిన్యమును కుటుంబం నుంచి తీసివేసే. చాలామంది కుటుంబాలు ఇంకా లోకము ఉన్నది, చాలామంది కుటుంబాలు ఇంకా లోకముతోనే సహజీవనం చేస్తూ ఉంటాయి. చాలా సినిమాలు చూడాలంటే మొత్తం కుటుంబం అందరూ కూడా దివానా కాట మీద సోఫాల మీద సెటిల్ అయిపోయి చక్కగా నెట్ఫ్లిక్సో అమెజానో ఇంకేటున్నాయి ఆహాఓ ఏవేవో పెట్టుకొని చూస్తుంటారు. ఏది సినిమా చూడటం, కొత్త సినిమా రిలీజ్ అయింది, అందరం కుటుంబ సమేతంగా చూడాలని చెప్పేసి మొత్తం అందరూ తల్లిదండ్రులు వచ్చి కూర్చుని పోతుంటారు. అదే ప్రార్థన చేయమను ఒకటి కనబడ్డం. సరే అంత అయిపోయిన తర్వాత పోనీ దేవుని మహాకృపను బట్టి కుటుంబాన్ని మన సంఘం కోసం నేను వెళ్తున్న సంఘాల కోసం కూడా మాట్లాడతాను, మనకున్న సంఘాల కోసం నేను మాట్లాడుతున్నాను. తల్లి ఏమోంచి ముందు వచ్చేస్తుంది, తండ్రి ఏమోంచి ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత వస్తాడు, కొడుకులు ఏమోంచి మొత్తం ఆరాధన అయిపోయిందో తిరుగుతారు చాలామంది. ఏంటి జరుగుతున్నవా కాదా?
మరి ఇంకా అక్కడ ఐక్యత ఎక్కడ ఉంది? ఇక్కడ లోకము రాకుండా పరిశుద్ధత ఎక్కడ కనబడుతుంది? అదే సినిమాలకి వెళ్ళండి, షికార్లు తిరగండి. టైం అంటే టైమే, రైమ్ అంటే రైమ్ అన్నట్టు దిగుతారు ఒక్కొక్కడు, కానీ రెడీ అయిపోతారు. షికార్లు తిరగడానికి, సినిమాలకి వెళ్ళడానికి మట్టుకు మనసులు ముందుకు ప్రేరేపిస్తూ ఉంటాయి, కానీ దేవుని మందిరానికి రావడానికి మట్టుకు కుటుంబం చేత కాదు, కుటుంబం ఐక్యతగా ఉండదు, కుటుంబం వెళ్ళాలా, ఇప్పుడు అవసరమా, పాస్టర్ లేడు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఏం చేసేది ఉంది, అక్కడ ఓడబొడిసేది ఏంటుందని చెప్పేసి చాలామంది ఆ రీతిగా ఆగిపోతారు. అది తప్పు. నీలో లోకము ఉంది, జాగ్రత్త. ఆ రీతిగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే, ఆ రీతిగా నువ్వు ఆలోచించినట్లయితే కుటుంబంలో అపవాదిగాను నాట్యం ఆడుతున్నా నీ కుటుంబంలో. జాగ్రత్త, తీసివేయి. కుటుంబం అందరూ కూర్చుని ప్రార్థన చేయండి, ఐక్యత కలిగి ఉండండి. కుటుంబం అందరూ కూర్చొని మీరు ప్రార్థన చేసినట్లయితే, నా నామమును ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, నీ కుటుంబం అందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో నా దేవుడు లోకాన్ని రాకుండా, అపవాదిగా రాకుండా ఆయన నీ ద్వారము ముందే నించునే ఉంటాడు. హల్లెలూయా. విశ్వాసంలోనే అంతే. ఎప్పుడు కూడా లోకాన్ని మీరు కానీ, అపవాది కానీ మీ హృదయంలో కానీ, కుటుంబంలో మీరు కానీ ఆహ్వానించినట్లయితే కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తాడు, కుటుంబాల్లో కలవరాలు పుట్టిస్తాడు, కుటుంబాల్లో ద్వేషాలు పెంచుతాడు, కుటుంబాల్లో చేయవలసిన కొల్లలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా లోకానికి మీరు త్రోవకుండా దేవునికి మీరు మొట్టమొదటిగా నూతనమైనవి రావాలంటే, పాతవి గతించాలంటే, నువ్వు నా దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యములు మొదలు పెడతారు. రెండోదిగా మనం చూద్దాం. మొట్టమొదటి చూస్తున్నాం, లోకం మానిల్యమును మనం విడిచిపెట్టాలి. రెండోదిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలు, ఇక్కడ మనం 2వ వ్యక్తిని మనం గమనిస్తున్నాం. ఆ వ్యక్తి పేరే లోతు, లాట్. ఈ వ్యక్తి గురించి మనం చూసినట్లయితే, ప్రియులారా, లోతు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, లోతు ఏమన్నా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోతు అనేవాడు చెడ్డవాడు అంటారా? ఈ లోతు అనేవాడు దేవునిపై విశ్వాసం లేనివాడు అంటారా? ఈ లోతు అనేవాడు దేవుని ఆశీర్వాదాలు రుచి చూడనివాడు అంటారా? కాదు. ఈ లోతు గురించే ఇక్కడ పేతురు గారి భక్తుడు చెప్పింది ఏంటంటే, నీతిమంతుడగు లోతు. He was a righteous man. ఆయన నిజానికి దేవుని యందు విశ్వాసకుడే. ఆయన నిజానికి దేవుని యందు విశ్వాసం చూపించిన వాడు, దేవునిపై ఆధారపడినవాడు. దేవుని యందు విశ్వాసం చూపించి ఆయన పొందవలసిన ఆశీర్వాదం అన్నీ కూడా లోతు గారు పొందుకున్నారు. అయితే ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఎక్కడ జరిగిందంటే, అబ్రహాము గారి యొక్క పనివాళ్ళకి, అలాగనే లోతు గారి యొక్క పనివాళ్ళకి పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో లోతు పనివారు అలాగే అబ్రహాం పనివారు వచ్చినప్పటికీ, అబ్రహాం గారు లోతు గారు జరిగిన సంఘటనలు చూసి లోతు గారి నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, మనకి ఆస్తి విస్తారంగా ఎదిగిపోయింది కదా, ఆస్తి చక్కగా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం సెపరేట్ అయిపోదాం, నీ ఒక భాగము తీసుకో భూమిలో, నేను ఇంకో భాగము తీసుకుంటానని చెప్పి ఎప్పుడైతే లోతు ఆ రీతిగా వెళ్ళిపోయాడో, లోతు ఏదైతే ఎంచుకోకూడదో దాన్ని ఎంచుకున్నాడు. ఏంటి ఎంచుకున్నాడండి? సొదొమ పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఈ సొదొమ పట్టణంలో ఎప్పుడైతే లోతు అడుగుపెట్టాడో, ఈ సొదొమ పట్టణంలో ఎప్పుడైతే లోతు తన కుటుంబంతో అడుగుపెట్టాడో, అక్కడి నుంచే తన జీవితానికి పతనం అనేది ప్రారంభమైపోయింది. అక్కడి నుంచే లోతు జీవితానికి నాశనం అనేది ప్రారంభమైపోయింది. రెండోదిగా మీరు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, బాధ పెట్టే సమూహము దగ్గర మీరు ఎప్పుడు ఉండకండి. ఇక్కడ లోతు గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, వాక్యంలో మనం చూడొచ్చు, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత. ఇక్కడ ఏ సమూహంతో ఉన్నాడు? బాధ పెట్టే సమూహముతో, లోకంలో పట్టుకు వెళ్ళిపోయే సమూహముతో, నాశనము చేసే సమూహముతో, ఏది చేయకూడదో అదే చేస్తున్న సమూహముతో ఉన్నాడు. కనుక లోతు తన యొక్క కుటుంబము కూడా భయంకరమైన ఉగ్రతకు గురైంది. ఈ దినమున నీవు కూడా రక్షింపబడాలంటే, నీవు కూడా ఆశ్రితింపబడాలంటే, రెండోదిగా నీవు చేయవలసింది ఏంటంటే, బాధ పెట్టే సమూహము దగ్గర ఎప్పుడు ఉండకండి. మిమ్మల్ని జీవితంలో కొంతమంది ఎదుగుతున్నప్పుడు, మీ జీవితంలో ఒక మంచి నడవడితో వెళ్తున్నప్పుడు, మీ జీవితంలో ఆశీర్వాదం చూస్తున్నప్పుడు, కొంతమంది బ్యాచ్ అపవాదిగా రెడీ చేస్తున్నారు. ఏంటంటే, మిమ్మల్ని దిగజార్చాలి, మిమ్మల్ని కింద కూర్చేయాలి, మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి కొంతమంది సమూహమును పెడుతుంటారు. వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి, చాలు, అంతే. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేయవలసిన, వాళ్ళ నుంచి మీరు దూరం పెట్టినట్లయితే మీరు ఆశీర్వాదం చూస్తూ ఉంటారు. మీరు ఇంకా వాళ్ళే కావాలి,
వాళ్ళు మా జీవితంలో ఉంటే బాగుంటుంది, ఆడుంటే నాకు సరదా ఉంటుంది, ఆడుంటే నాకు జలస అవుతుంది అని చెప్పి మీరు ఇంకా వాళ్ళని తీసుకొచ్చారా, ఎప్పటికీ నీ జీవితం అభివృద్ధి పొందదు, ఎప్పటికీ నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. నీ జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే, నీ జీవితంలో దీవెన చూడాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క కాపుదల చూడాలంటే నువ్వు రెండోదిగా చేయవలసింది ఏంటంటే, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను కృంగదీస్తున్నారో, ఎవరైతే నీ ఆటుపోటు మాటల ద్వారా నీ జీవితాన్ని అంతము వరకు పట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీరు దూరంగా పెట్టండి, వాళ్ళ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ లోతు విషయాన్ని మనం చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటి బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చాను. ఇక్కడ లోతు ఎంత దిగజారిపోయాడో ఒక్కసారి చూడండి. లోతు ఎంత భయంకరంగా వెళ్ళిపోయాడో ఒకసారి చూడండి. అబ్రహాము దగ్గర ఉన్నంత వరకు లోతు ఆశీర్వాదాలు చూశాడండి. అబ్రహాం గారి దగ్గర జీవించినంత వరకు లోతు ఏదైతే దేవుడు కావాలి అని అనుకున్న లోతుకి దేవుడు ప్రతి ఒక్కటి కూడా లోతు కలుగు చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాం దగ్గర నుంచి వేరైపోయాడో, అబ్రహాం గారి దగ్గర నుంచి పక్కకు వచ్చాడో, సొదొమ పట్టణాన్ని ఎప్పుడైతే ఎంచుకున్నాడో, చూచిందే నిజమేమో, వినిందే నిజమేమో, ఇదే జరగచ్చేమో, అదే జరగచ్చేమో అని చెప్పి ఆ ఆలోచన వెళ్ళిపోయి తన జీవితంలో ఉన్న మానసికమైన విశ్వాసాన్ని విడిచిపెట్టి తన మనసును తనని నొప్పించుకుంటూ వచ్చాడు. తనకిష్టము లేకపోయినా, తన కష్టం అయినప్పటికీ కూడా ఆ పాపము చేయడానికి లోతు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. గనుక లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించలేదు. ఈ దినమున నీ కుటుంబం రక్షింపబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే కొన్ని సమూహములు మీకు తయారవుతూ ఉంటాయి. ఉదాహరణ, మీ కుటుంబాల్లో మీరు అభివృద్ధి పొందాలంటే ఒక మాట ఇసిరిసి వెళ్ళిపోతాడు ఎవడొకడు అల్ల కొల్లలను పెట్టడానికి. ఆడే అపవాదిగాడు. ఆడిన దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆడిన మీ జీవితాన్ని వెనకలాగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించకండి, ఎప్పుడు కూడా వాళ్ళని దగ్గరికి తీసుకురావద్దు. ఒకవేళ లోతు కానీ విశ్వాసకుడు అయ్యి ఉండి అబ్రహాం గారి దగ్గర ఉండుంటే లోతు ఇంకా ఆశీర్వాదాలు చూస్తుండేవాడేమో, లోతు భార్య కాపాడబడి ఉండేదేమో. లోతు భార్య అంతగా ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణము, లోతు భార్య అంత భయంకరంగా దిగజారిపోవడానికి, కుటుంబము దిగజారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సొదొమ పట్టణాన్ని ఎంచుకుని ఏ సమూహము దగ్గర అయితే ఉండకూడదు అదే సమూహము దగ్గర వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ బ్రతుకుల దేవుడు నాశనం చేశారు. వాళ్ళ బ్రతుకుల దేవుడు ఆశీర్వాదము చూడకుండా దేవుడు చేశాడు. ఈ దినమున చాలా మంది ఎక్కడికి ఎక్కువ మక్కువ చూపుతారంటే, ఉదాహరణకి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి సమయం వాళ్ళకి ఇష్టపడరు. కానీ ఎక్కడైతే అల్లడితో కూడిన ఆటపాటలు, ఆడియో లాంచ్లో, లేకపోతే ఇతర సంబంధ సినిమా పాటలు ఎక్కడైతే ప్లే చేస్తారో అక్కడికి వెళ్ళిపోయి గంటలు కూర్చోడానికి ఇష్టపడుతుంటారు. మందిరంలో 3 గంటలు కూర్చోడానికి ఏమొచ్చి ఎప్పుడు ఈడు ఆపుతాడా అని చూస్తుంటారు. క్రికెట్ మ్యాచ్లు ఒక్కొక్కరు 7 గంటలు 8 గంటలు టీవీ మీద ఆకర్షితులై చూస్తుంటారు. చాలా జాగ్రత్త. అపవాదిగాడు ఏదో రకంగా నీ మనసు నొప్పించేస్తున్నాడేమో, అపవాదిగాడు ఏదో రకంగా నీ కుటుంబ మనసును నొప్పిస్తున్నాడేమో. వాడి నుంచి మీరు దూరంగా ఉండండి. అలాంటి భయంకరమైన సమూహం నుంచి మీరు దూరంగా ఉన్నట్లయితే నా దేవుడు అబ్రహామును ఎలాగైతే దీవించుకుంటూ వచ్చాడో నా దేవుడు మీ అందరినీ దీవిస్తాడు. నా దేవుడు మీ అందరిపై కాపుదల చూపిస్తాడు. ఈ దినమున చాలామంది కుటుంబాలు ఎందుకు నష్టపోతున్నారంటే, ఈ దినమున చాలామంది కుటుంబాలు ఎందుకు భయంకరమైన ఉగ్రతకు గురవుతున్నారంటే, కొన్ని సమూహంలో వాళ్ళ గుమ్మంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, రాకూడని వాళ్ళని వాళ్ళ గుమ్మంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కనుక వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు. వాళ్ళు అనే మాటలు కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అపవాదిగడి మాటలు చాలా బాగుంటాయి. గుర్తుపెట్టుకో, అపవాదిగడి మాటలు ఎంత అందంగా ఉంటాయంటే, ఇక్కడ ఆ వాక్యం అదే చదవచ్చు. వినిన వాటిని, చూచిన వాటిని లోతు అదే నిజం నమ్మేశాడు అక్కడ. అంటే అపవాదిగడు ఎంత చెక్కు చూపించడో చూడండి. ఒకవేళ మీరు పరిశుద్ధంగా వెళ్తున్నప్పుడు అవతల వాళ్ళు అన్న కొన్ని మాటలు మీకు ఎలాగుంటాయంటే, ఇది నిజమేమో, ఇలా చేసేస్తే బాగుంటుందేమో, ఇలా చేసేస్తే నా బ్రతుకు బాగుపడిపోద్దేమో, ఇలా చేసేస్తే నా జీవితము బాగుపడిపోద్దేమో అని చెప్పి అవే వెళ్ళిపోతుంటాం. అదే మనసు నొప్పించుకుంటుంటాం. అక్కడే నీ పతనం ప్రారంభమైపోద్ది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక డెసిషన్ ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో ఏదో ప్రాముఖ్యమైన పని ఉన్నట్లయితే దేవుణ్ణి అడగాలి తప్ప మీ సొంత నిర్ణయాల మీద కానీ మీరు వెళ్ళినట్లయితే ఎందుకో పనికి రాకుండా పోతాయి. అబ్రహాం గారండి దేవుని అందు ఎంత విశ్వాసకుడంటే, దేవుని అందు ఎంత దీవించబడిన వాడంటే, ఏ పని చేసినా
మీరు ఏ పనిని తీసుకోండి, మీరు ఏ పని చేసినా అబ్రహాము ముందు దేవునికి ప్రార్థన చేసే వెళ్ళేవాడు, దేవుని అడిగే వెళ్ళేవాడు, దేవునిపై ఆధారపడే వెళ్ళేవాడు తప్పుడు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాల మీద వెళ్ళలే, ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన మీద వెళ్ళలే. ఇదేమన్నా చాలామంది కుటుంబాలు కూలిపడం కారణం ఏంటి తెలుసా? ఇదేమన్నా చాలామంది జీవితాలు కుప్పకూలిపడం కారణం ఏంటి తెలుసా? వాళ్ళ సొంత నిర్ణయాల మీద వెళ్ళిపోతుంటారు. దేవుడు మిమ్మల్ని ఏదో రకంగా ఆపాలని చూస్తారు, నాకు అదే కావాలని చెప్పి వాటి వెనకాల పరిగెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సమూహంతో ఉండకండి, అలాంటి స్వభావంతో ఉండకండి. ఎప్పుడు కూడా అపవాదిగాడు ఇదే కరెక్ట్రా, నువ్వు ఇందులోకి వెళ్ళు, నువ్వు ఇందులోనే ఆశీర్వదపడతావు చెప్పి చాలా అందంగా చూపిస్తాడు. నీవు కూడా చూచిందే నిజమేమో, వినిందే నిజం అని చెప్పి నువ్వు అందులోకి వెళ్ళిపోతావు, లోతు వలె నష్టాన్ని చూస్తావు. అడగండి దేవుని, ఆస్క్ ద లార్డ్, సీక్ ద గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని అడిగితే, ఆయన్ని ఆశ్రయించితే ఏది మంచి మార్గమో, ఏది నీకు అనుకూలమైన మార్గమో దేవునికి తెలుస్తాడు. ఆ ద్వారము దేవుడు నీకు చూపిస్తాడు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనము చేయడానికి అపవాదుడు ఒక సమూహాన్ని పెడతాడు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆశీర్వాదము చూడకుండా ఉండడానికి అపవాదిగాడు ఏదో రకమైన ప్రజలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళని మీరు దూరము చేయండి. అభివృద్ధి పొందాలంటే, నీ జీవితంలో దీవించబడాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటంటే లోక మాలిన్యమును గృహంలోకి ఆహ్వానించకూడదు. రెండోదిగా లోతు వలె బాధ పెట్టే సమూహము దగ్గర మీరు ఉండకండి. ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి సమూహంతో కానీ మీరు జీవించినట్లయితే, అలాంటి భయంకరమైన కామ వికారమైన ఆలోచనలతో ఉన్న వాళ్ళని, అబద్ధపు ఆలోచనలతో ఉన్న వాళ్ళని, నీ జీవితంని ఎంతో ఒక మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ముందు పొగిడినని ఎప్పుడు నమ్మద్దు. నీ ముందు పొగిడినాడు, నువ్వు సూపర్రా, నువ్వు తురుమురా, నువ్వు ఇదిరా, నువ్వు అదిరా, నువ్వు గట్టుడువా, నువ్వు మెత్తడురా, లేకపోతే నువ్వు పొడుగుడురా, లావుడురా, సన్నవుడురా, ఇవన్నీ పొడుగు ఎవడైతే చెప్తున్నాడో ఆడు మాటలు నమ్మద్దు. ఆడే నీ వెనకని గొయ్యితే ఎత్తాడు, ఆడే నీ వెనకన కప్పెట్టని చూస్తాడు. అనుభవించాను, పడ్డాను, మళ్ళీ లేచాను. ఎప్పుడు కూడా ఆ స్వభావంతో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఆడు ఒకళ్ళు పొగుడుతున్నాడు, నువ్వు తురుము, నువ్వు కేక, నువ్వు అందంగా ఉన్నావు, ఇది అది అన్నది అనుకో, సరే అలా గుండిపో, అలా విను, అయిపోయి. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, పెళ్ళి అవ్వకముందు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఈ మధ్యన పెళ్ళయింది అన్నాడు. ఏమైందట? పోలే దేవుని ప్రభు జీవితం నాశనం చేసుకున్నాను అనుకున్నాను. సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెళ్ళి అయిందంటే నా భార్య పేరు రేఖ అండి అన్నాడు. రేఖ అన్నాను. వెరీ గుడ్, మంచిదే కదా అన్నాను. అయితే నా భార్య అండి ప్రతిరోజు పొగడాలంటుందండి. ఏం పొగడాలి నాకేం అర్థం కాదు, నాకు చూస్తే ఏమీ రావు, చదువు లేదు, నాకేమీ లేదు అన్నాడు. మాటలు వచ్చా నీకు అన్నాను. వచ్చాను. ఏం పేరు అన్నా? మీ ఆవిడ పని రేఖ అన్నాడు. రేఖ నువ్వు కేక అని అన్నాను. నేను ఏటన్నామన్నాను అనండి. రేఖ నువ్వు కేక అని ప్రతిరోజు అనేరా, సెట్ అయిపోద్ది, లెవెల్ అయిపోద్ది అన్న. నిజంగా రోజు రేఖ నువ్వు కేక అనుకుని తిరుగుతున్నాడట. నిజం, చాలా ఘోరం. కొంతమంది పొగడతలు కూడా రావు చేయడు. కొంతమంది అబద్ధము పుట్టుకుమని దొరికిపోతాడు, నాలాగా అల్లడం రాదు. కొంతమంది అబద్ధం అల్లుతారండి, అసలు తెగదు. అంత జీవిత కాలం అంతా ఇదే నిజం అని చెప్పేసి నమ్మేస్తుంటాం. అది ఎంత కొడతాడంటే దాన్ని ఎక్కడికో తీస్తాడు, దాన్ని ఎక్కడికో పొల్లు ఎడతాడు, ఆ పొల్లు తీసుకొచ్చి ఎక్కడెడతాడు, ఏవేమో మాటలు తీసుకొచ్చి పడతాడు, అతికిచ్చేస్తాడు. దాన్ని తెంపడం ఎవరి తరం కూడా అంత చక్కగా అబద్ధమానులు ఉంటారు. ఇంకొంతమంది అబద్ధం రాడమాలు ఉంటారు. ఆడు ఒక్క మాట ఏదైనా దా అని అన్నామంటే తప్పని దొరికి వీడు అబద్ధం ఆడితే దొరికిపోతుంటారు. అబద్ధం ఆడిన వాళ్ళకి చక్కగా అబద్ధాలు నేర్చుకోండి, ఆడిన వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవద్దు. ఇలాంటివి చెప్తున్నాడని చెప్పేసి మీరు ఆ పనులు చేయకండి. అలాంటి తప్పులు చేస్తే ఇక్కడ నుంచి ఆపండి. అలాంటి భయంకరమైన ఉగ్రతమైన తప్పులు చేసినట్టు ఇప్పటి నుంచి విడిచిపెట్టినట్లయితే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకు తెలిసిన వరకు ఎవడో కూడా చెప్పడం ముందు రాని ఏదో రకమైన మీకు భాషలు చెప్పేసి ఏదో రకమైన మీకు బుర్రలు నొక్కి నాకు ఇస్తున్న లోకాన్ని మీకు ముందు చూపించారు. మీకు లోకంలో జరుగుతున్న సంఘటనలు మీకు వివరించారు. లోకము ఎంత ఘోరంగా ఉందో మీకు మీరు వివరించినట్లయితే అప్పుడు పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో ముందు నేర్పించవచ్చు. ఆ తర్వాత మీకు ముందే అది చేసే ఇది చేసే అంటే చాలా తప్పది. అది థియలాజికల్గా కూడా పాస్టర్స్ ఏదైతే ట్రైనింగ్ అవుతారో ముందు వాళ్ళకి ఏం చెప్తారంటే లోకల్ స్టడీస్ అని ఉంటాయి. ముందుగా వాళ్ళు కొన్ని నేర్పిస్తుంటారు. లోకము ఏ రకంగా ఉంటుంది, మనుషులు ఏ రకంగా ఆలోచిస్తారు. సంఘానికి వచ్చేది ఒక్కడొక ఆలోచనతో ఉండడు, వచ్చిన 10 మంది కూడా 10 ఆలోచనలతో ఉంటారు. ఆ 10 మంది ఆలోచన కూడా పాస్టర్గా మేము వాళ్ళు ఆనందపరచాలి, అంతే. అది సేవకుడు యొక్క బాధ్యత. ఇలాగని వెళ్తున్నప్పుడు కొన్ని సమూహాలు సంఘంలో కూడా తయారవుతుంటాయి, కొన్ని సమూహాలు కుటుంబాల్లో తయారవుతుంటాయి. మీరు వాళ్ళని ఏం చేయాలి?
విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే లోక మానిల్యమును మనం విడిచిపెట్టాలి. రెండోదిగా బాధ పెట్టే సమూహాన్ని మనం విడిచిపెట్టాలి. మూడో వ్యక్తి ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 1 Kings chapter 19. నాలుగో వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాని మాటలు గమనించండి. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొని పొమ్మని ప్రార్థన చేశాను. ఇక్కడ మూడో వ్యక్తి ఒక వ్యక్తిని పరిచయం చేసిన వ్యక్తి పేరు ఏలియా. ఏలియా చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే ఏలియా మంచి విశ్వాసకుడు. ఏలియా చక్కగా దేవుని దీవించబడినవాడు. ఏలియా దేవుని చేత పోషింపబడినవాడు. ఎంత చక్కటి బ్రతికైన ఏలియా జీవితంలో ప్రార్థన చూస్తే ఇక్కడ వ్యతిరేకంగా ఉంటుంది, భిన్నముగా ఉంటుంది. ఇక్కడ ప్రార్థన ఏం చేసేస్తున్నాడు? నా ప్రాణాన్ని తీసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఈ బ్రతికిన బ్రతుకు చాలు అని చెప్పి ఏలియా దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఇక్కడ చాలామంది ప్రార్థనలు అవే ఉంటాయి. ప్రభా, నన్ను తీసేసుకో తండ్రి, ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఈ భారము నేను భరించలేకపోతున్నాను ప్రభా అని చెప్పి చాలామంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాణం తీసుకోమని చెప్పి చాలామంది అడిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏలియా కూడా సరిగ్గా చేసింది అది. ఏలియా, ప్రభా నా ప్రాణమును తీసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభా అని చెప్పి అంత భయంకర పరిస్థితుల్లో పడిపోయాడు. మూడవదిగా ఏలియా వలె నిరుత్సాహమైన పరిస్థితిలో మనం పడకూడదు. ఏదంటే మూడవదిగా నిరుత్సాహమైన పరిస్థితిలో, డిప్రెషన్లో మనం వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏలియా భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. యెజబెలు అనే ఒక రాణి ఎప్పుడైతే ఏలియాని తరుముకుంటూ వచ్చిందో, ఏలియాని భయంకరంగా వ్యతిరేకిస్తూ వచ్చిందో, అక్కడ ఉన్న జనం అందరికీ, రాజ్యంలో అందరికీ ఆర్డర్స్ పాస్ చేసింది ఏంటంటే, ఏలియా అనే ఒక ప్రవక్త, ఏలియా అనే ఒక దైవజనుడు కనబడితే చంపేయండి. ఏలియా అనేవాడు ఎక్కడ కనబడినా కూడా చంపండి, అనుమానం వచ్చిన స్థలంలో వెళ్ళి వెతికి వేటాడు చంపండి అని చెప్పి ఏలియాపై ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఏలియా భయపడిపోయాడు. పరిస్థితిని చూసి భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఏ వృక్షము కిందకు వెళ్ళిపోయాడు? బదరి వృక్షము కిందకు వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకో, ఇక బ్రతుకు నాకు చాలు, ఈ బ్రతికిన బ్రతుకు నాకు చాలు అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టి. సరిగ్గా ఎలాంటి నిరుత్సాహంలో అనేక మంది ఉంటారు. నీ జీవితంలో వస్తున్న కష్టములు చూసి, నీ జీవితంలో వస్తున్న వ్యతిరేకతలు చూసి, నీ జీవితంలో వస్తున్న అపవాది యొక్క దాడులు చూసి, వ్యతిరేకతలు చూసి, నా బతుకు ఎక్కడితో ఆగిపోతే బాగుంది, నా బతుకు ఎక్కడితో దేవుడు తీసేసుకుంటే బాగుంది, యాక్సిడెంట్లో పోతే బాగుంది, లేకపోతే అనారోగ్యంలో పోతే బాగుంది అని చెప్పి అనేక మంది ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రార్థన చేయదు. ఒకవేళ నీకు కష్టం వచ్చిందా, ఒకవేళ నీకు శ్రమ ప్రారంభం అయిపోయిందా, ఒకవేళ నీ జీవితం పతనం వైపు వెళ్ళిందా, ఒక విశ్వాసకుడిగా నీ ఆలోచన ఎలాగుంటో తెలుసా? ఎక్కడి నుంచే నా బ్రతుకు ప్రారంభమవుతుందని చెప్పి నువ్వు ఆ విశ్వాసంతో వెళ్ళినట్లయితే నా దేవుడు నీ జీవితంలో విజయాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ నిరుత్సాహమైన పరిస్థితిలో వెళ్ళకండి, ఎప్పుడు కూడా ఆ డిప్రెస్డ్ హార్ట్తో వెళ్ళకండి. ఎప్పుడు కూడా మీరు ఆ యొక్క నిరుత్సాహమైన స్వభావంతో వెళ్ళినట్లయితే దేవుడు అపవాదిగాడు మీ జీవితంలోకి వచ్చి, అపవాదిగాడు మీ జీవితంలోకి ఏ రీతిగా రావాలో ఓటమిని చూపిస్తూనే ఉంటాడు. డిప్రెషన్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈ యొక్క మానసిక స్వభావంతో ఎవరైతే బాధపడతారో అపవాదిగాడు వాడు పక్కనే ఉంటాడు, ఇంకా బాధ పెడతాడు, ఇంకా మాటలు తీసుకొస్తాడు, ఇంకా ఏదో రకమైన చేష్టలు ఏమో చేస్తూ ఉంటాడు. నువ్వు వాటిని చూసి భయపడకుండా, నువ్వు వాటిని చూసి బెదిరిపోకుండా, నువ్వు వాటిని చూసి విశ్వాసంతో ఉన్నట్లయితే యెజబెలు దేవుడు ఎలాగైతే తరిమి కొట్టుకుంటూ వెళ్ళాడో, దేవుడు నీ అపవాది కూడా నీ జీవితంలో వాళ్ళందరినీ కూడా దేవుడు తరిమి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వెళ్ళండి విశ్వాసంతో, పడిపోకండి. ఏ సమయంలో కూడా నిరుత్సాహంగా పడిపోకండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహంగా పడిపోకండి. అమ్మ నాన్న దేవుని నిద్రించిన తర్వాత నిజాన్ని తమ్ముడు నేను నిరుత్సాహంతో పడిపోయాం, గొప్ప కూలిపోయాం. 2 రోజుల వరకు ఏమి చెయ్యాలో ఇద్దరం ఒక మంచం మీద కూర్చుని గొప్ప కూలిపోయినప్పుడు ఒక దైవ సేవకుడి ద్వారా నేను వాక్యం విన్నప్పుడు నాలో విశ్వాసం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి నా నిజ జీవితం ప్రారంభమవుతుంది, ఎక్కడి నుంచి తన జీవితము ప్రారంభమవుతుందని చెప్పి ఎప్పుడైతే నేను నా తమ్ముడు విశ్వాసంతో వెళ్ళామో దేవుడు మాకు విజయాన్ని చూపించడం మొదలుపెట్టాడు. నిరుత్సాహపడినట్లయితే నీ బ్రతుకు ఇంకా నిరుత్సాహంతో ఉంటుంది. డిప్రెషన్తో ఉన్నట్లయితే నువ్వు చావును చూడాలని ఆశిస్తావు. నువ్వు ఇంకా కృంగదలతో ఉన్నట్లయితే
ఇప్పుడు కూడా ఏదో రకమైన నీ జీవితంలో మంచి జరిగిన మంచిని తీసుకునే పరిస్థితిలో నీ మనసు ఏర్పడిపో. జాగ్రత్త. గిద్యోను అనే వ్యక్తిని మనం చూసినట్లయితే మూలను కూర్చుని గోధుమలు దొల్లగొట్టుకుంటాడు. దేవుడు తన దూతను పంపి పరాక్రమం గల బలాజ్యుడా లే, నువ్వు వెళ్ళి మిద్యానుల దగ్గర నుంచి ఇశ్రాయేలు జనాన్ని రక్షించి అన్నప్పుడు గిద్యోను ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ ఐ డూ దిస్ ఆల్, నేను ఇది ఎలా చేయగలంటే దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే గిద్యోను దేవుని యొక్క సహాయము తీసుకున్నాడో, ఎప్పుడైతే గిద్యోను దేవుని చెప్పిన ప్రతి మాటను చేశాడో, గిద్యోను జీవితంలో దేవుడు విజయాన్ని చూపించాడు. ఈ దినమున నువ్వు నిస్సహాయ పరిస్థితిలో పడిపోయినప్పుడు, కృంగదల పరిస్థితిలో పడిపోయినప్పుడు లే, ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితి నా దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. నీ జీవితంలో ఎంత పునాది కోల్పోయినా నా దేవుడు నీ పునాది తిరిగి కట్టగలిగే సామర్థ్యమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. వెళ్ళండి, నిరుత్సాహపడిపోకండి, లోకాన్ని జయించండి. ఈ అపవాదిగా పెట్టే బాధలు చూసి, ఎదుటి వాళ్ళు ఆడే మాటలు చూసి, ఎదుటి వాళ్ళు ఏదో రకమైన నీ పైన దాడి చేస్తున్నప్పుడు నేను బయటికి రాలేనండి, నేను ఎవడ మొఖం చూడలేనండి, నేను ఇది చేయలేనండి, అది చేయలేని చెప్పి నిరుత్సాహపడిపోయిన అవసరం లే. లోకము ఎప్పుడు అబద్ధమే. నువ్వు కానీ విశ్వాసంతో అడుగు ముందుకు వేసి దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తానని చెప్పి నువ్వు విశ్వాసంతో వెళ్ళినట్లయితే, నువ్వు విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే తిరిగి దేవుడు నీ పునాది కట్టబోతున్నాడు. దేవుడు తిరిగి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఆ విశ్వాసంతో నడవండి. దేవుడు మీ జీవితంలో పాతవి తీసివేసి నూతనమైన సృష్టి దేవునికి ఏర్పాటు చేయబడుతున్నాడు. మొట్టమొదటి మనం చూస్తున్నాం, లోక మాలిన్యమును మనం విడిచిపెట్టాలి. రెండోదిగా బాధ పెట్టే సమూహాన్ని మనం విడిచిపెట్టాలి. మూడోదిగా నిరుత్సాహమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 ప్రాముఖ్యమైన పనులు మీరు చేసినట్లయితే నా దేవుడు మీ జీవితంలో గొప్ప ఎదుగుదల, ఆశీర్వాదం విస్తరింప చూపించి ఆశీర్వదించి నిండించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా రాజా, మా యేసయ్య, నీకే వందనాలు. ఇప్పటి వరకు ఏదైతే వాక్యం విన్నామో ప్రభువా, ఈ వాక్యం మా జీవితంలో బాగుపడలాగిన, ఈ వాక్యం మా జీవితంలో నాటబడలాగిన సహాయం దయచేయండి. అపవాదిగడు దొంగిలించిపోకుండా, అపవాదిగడు మా హృదయం నుంచి ఈ వాక్యాన్ని తీసివేయకుండా నీవే సహాయమై తోడేని మాకు నడిపించాను ప్రభా. నీ దీవెనలు మాపై కుమ్మరించాను ప్రభా. నీ కృపను మాపై కుమ్మరించాను ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యంతో ఉంచని ప్రభా. ఎవరైతే పరిస్థితులు బాగలేదు వాళ్ళ పరిస్థితులు బాగుపరచని ప్రభా. ఎవరైతే వాళ్ళ యొక్క ఉద్యోగం లేదని బాధపడుతున్న మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వ్యాపారంలో ఎవరైతే నష్టములతో ఉన్నారో వాళ్ళకి మంచి లాభాన్ని దయచేయండి ప్రభా. నీ యొక్క దీవెన, నీ యొక్క కుమ్మరింపు వాళ్ళపై ఉంచండి. కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సమస్యలను నువ్వు బాగుపరచండి ప్రభా. నీ యొక్క అన్ను దినము కూడా వాళ్ళపై నీ యొక్క దయ, నీ జాలి, నీ కరుణ ఎల్లప్పుడూ కూడా ఉంచి ఆస్వాదించమని. ఎవరైతే ఈ వాక్యం విని దీవించబడ్డారో, ఎవరైతే ఈ వాక్యం విని ఆశీర్వదింపబడ్డారో వాళ్ళ బ్రతుకులను ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలు దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయటం కొరకై ఈ స్క్రీన్పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు.